the priority from the ministry has been to take care of the passengers. We wanted the passengers who wanted to fly on Indigo in these flights, and whoever was waiting at the airports, or whoever was trying to catch the next flight at the earliest, or whoever was cancelling or trying to go back home. We wanted to cater for them and give that immediate relief so that the discomfort or the inconvenience they were facing is at the minimum. చూశారు కదా కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారి రిప్లై అది. రామ్మోహన్ నాయుడు గారి మీద గతంలో అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన జరిగినప్పుడు అంత ఘోర ప్రమాదం అయినా కూడా రాజీనామా చేయాలి అనేటువంటి ఒత్తిడి ఆయన మీద ఎక్కువ అంత తీవ్రంగా రాలేదు. కారణం ఏంటంటే దాన్ని ఒక ప్రమాదం లాగే చూశారు. కానీ ఇప్పుడు ఈ సంక్షోభం ఏదైతే ఉందో, ఇండిగో విమానయాన సంక్షోభం, ఇది ఖచ్చితంగా దీనికి బాధ్యత పూర్తిగా పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడుదే అనేటువంటిది ఇప్పుడు నేషనల్ మీడియా సైతం చాలా గట్టిగా దీని మీద రామ్మోహన్ నాయుడిని అటాక్ చేస్తుంది. అలాగే ప్రతిపక్షాలు కూడా అటాక్ స్టార్ట్ చేశాయి. వాస్తవానికి మోడీ గారి గవర్నమెంట్లో ఇంత పెద్ద ఫెయిల్యూర్ అనేటువంటిది దాదాపుగా ఇప్పుడు 3వ టర్మ్ నడుస్తుంది ఆయన గవర్నమెంట్. ఇంత పెద్ద ఫెయిల్యూర్ అనేది ఎప్పుడు రాలేదు. రైలు ప్రమాదాలు జరిగినా కూడా అవి ప్రమాదంగానే చూశారు. కానీ సంక్షోభం, ఇది ఎంత పెద్ద విమానయాన సంక్షోభం అనేటువంటిది, అందులో డెవలప్మెంట్ సెంట్రిక్గా ఉంటుంది మోడీ గారి ప్రభుత్వం అని బాగా ప్రచారం జరుగుతున్న టైంలో అతిపెద్ద సంస్థ అయినటువంటి విమానయాన సంస్థలోని ఎంత పెద్ద సంక్షోభం రావటం అనేటువంటిది, అందులోనూ 60% పైగా వాటా ఉన్నటువంటి ఇండిగో పౌర విమానయాన శాఖలో ఇండిగో సంస్థ నుంచి ఇలాంటి సంక్షోభం రావటం అనేటువంటిది, దీన్ని ఎందుకు ముందుగా పసిగట్టలేకపోయారు, ఎందుకు అరికట్టే చర్యలు చేపట్టలేకపోయారు అనేటువంటిది ఆ శాఖ మంత్రిగా ఇప్పుడు దీని బాధ్యత మొత్తం, ఈ సంక్షోభం యొక్క బాధ్యత మొత్తం రామ్మోహన్ నాయుడు మీదే పడింది అనేటువంటిది తెలుస్తుంది. ఆయన రాజీనామా అనివార్యం అనేటువంటిది కూడా సర్వత్రా వినిపిస్తున్న నేపథ్యంలో మరి ఇప్పుడు ఒక పక్క పార్లమెంట్ సెషన్ జరుగుతున్నాయి. మరి ఈ టైంలో కనుక రాజీనామా చేస్తే, ఒకవేళ మనం ఈ వీడియో చేసే టైంకి రాజీనామా ప్రకటన వచ్చినా ఆశ్చర్యం లేదేమో అన్నట్టుగా ఉంది కానీ పరిస్థితి. కానీ ఇప్పుడు కనుక రాజీనామా చేయిస్తే రామ్మోహన్ నాయుడుతో ప్రతిపక్షాలకు ఇంకా తమ ఇదిని ఒప్పుకున్నట్టు అవుతుంది అనేటువంటిది ఒక పక్క ఉంటే, ఒక పక్క ఈ రాజీనామాని చంద్రబాబు నాయుడు గారు ఆపుతున్నారా? ఎందుకనంటే ఇప్పుడు ఈ రామ్మోహన్ నాయుడు టీడీపీకి చెందినటువంటి ఎంపీ కాబట్టి ఆ పార్టీకి మళ్ళీ డ్యామేజ్ వస్తుందని ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు లోపాయికారిగా కేంద్ర పెద్దలతో మాట్లాడి ఏమైనా ఆపుతున్నారా? ఇలాంటి రకరకాల విమర్శలు, అలా రకరకాల అనుమానాలు కూడా వస్తున్నాయి. ఒకవేళ మోడీ గారికి ఇది మన కేంద్ర ప్రభుత్వానికి టీడీపీ మీద అప్పుడప్పుడు చేసేటువంటి ప్రయోగాల్లో భాగంగా రామ్మోహన్ నాయుడినే బాధ్యుడిని చేసి ఆయన్నే బలిపశువుని చేసి తద్వారా టీడీపీకి ఒక చెక్ పెట్టే ప్రయత్నం కూడా ఇటు బీజేపీ గవర్నమెంట్ నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి జరుగుతుందా అనేటువంటి అనుమానాలు కూడా ఇప్పుడు ఒక చర్చ సాగుతోంది. అప్పుడెప్పుడో గతంలో లాల్ బహదూర్ శాస్త్రి గారు రైల్వే మినిస్టర్గా ఉన్నప్పుడు ఒక పెద్ద రైలు ప్రమాదం జరిగింది, చాలామంది చనిపోయారని ఆయన రైల్వే మంత్రి గారు రాజీనామా చేశారు. ఏదైనా ప్రమాదాలు అవి జరిగినా, ఏదైనా డ్యామేజ్ జరిగినా కూడా బాధ్యత వహించి స్వచ్ఛందంగా రాజీనామా చేయటం అనేటువంటిది అదొక ఆనవాయితీ, అదొక మంచి సంప్రదాయం రాజకీయాల్లో. ప్రతిపక్షాలు కూడా ఇప్పుడు ఆ రాజీనామా ధోరణి అనేటువంటిది అది ఎవరు డిమాండ్ చేయట్లేదు. ఎందుకనంటే ప్రతి ప్రమాదాలు అనేటువంటివి సర్వసాధారణం అయిపోయాయి కాబట్టి ప్రజలు కూడా వాటిని ఎక్కువగా తీవ్రంగా పరిగణించట్లేదు. ఒకప్పుడు తీవ్రమైన ప్రజాగ్రహం ఉండేది. ఆ శాఖ మంత్రి బాధ్యత వహించాలి, రాజీనామా చేయాలని ప్రజా సంఘాల నుంచి అలాగే ప్రజల నుంచి కూడా తీవ్రమైనటువంటి ఒక ఆగ్రహం, వ్యతిరేకత వ్యక్తమయ్యేది. తాజాగా ఇండిగో విమాన సంక్షోభం విషయంలో మాత్రం ఆ విమానయాన శాఖ మంత్రి అయినటువంటి రామ్మోహన్ నాయుడు, ఆంధ్రప్రదేశ్ నుంచి టీడీపీ పార్టీ నుంచి ఎన్నికైనటువంటి లోక్సభ సభ్యుడు, ఆయన పౌర విమాన శాఖ మంత్రిగా ఉండడం అనేటువంటి మనకు చాలా గర్వకారణం. అయితే గతంలో అహ్మదాబాద్ ఘోర విమాన ప్రమాదం జరిగింది. దాదాపు 230 మంది పైన చనిపోయిన ఆ సందర్భంలో, ఆ సంఘటన విషయంలో కూడా రామ్మోహన్ నాయుడు మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి ఏమీ రాలేదు. డిమాండ్ చేయాలి, మన రాజీనామా చేయాలనేటువంటి డిమాండ్ పెద్దగా రాలేదు. ఎందుకంటే దాన్ని ఒక ప్రమాదంగానే అందరూ చూశారు. అటు రాజకీయ పార్టీల నుంచి కానీ లేదంటే ప్రజల నుంచి కూడా అంత చాలా బాధపడ్డారు. పాపం ఎంతో పెద్ద లాస్ అది. అయినా కూడా అది ఒక ప్రమాదంగానే చూశారు. దానికి ఆయన్ని బాధ్యుణ్ణి చేయాలి అనేటువంటిది ఎక్కువ రాలేదు బయటికి. కానీ ఇప్పుడు ఇండిగో విమాన సంక్షోభం, విమానయాన సంక్షోభం ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా దీనికి పూర్తిగా బాధ్యత ఆ శాఖ మంత్రి అయినటువంటి రామ్మోహన్ నాయుడుదే అనేటువంటిది సర్వత్రా విమర్శలు తీవ్రంగా వెలువెత్తుతున్నాయి. ఎందుకు అని అంటే ఈ సంక్షోభాన్ని ముందే పసిగట్టినటువంటి ఆల్ ఇండియా పైలట్స్ అసోసియేషన్ వాళ్ళు
పౌర విమానయాన శాఖ దృష్టికి 2 నెలల ముందే ఈ విషయాన్ని తీసుకొచ్చారు. అయినా కూడా ఆ శాఖ మంత్రిగా రామ్మోహన్ నాయుడు ఈ సంక్షోభాన్ని నివారించడంలో ఎందుకు చొరవ తీసుకోలేదు విమర్శల వెల్లు వస్తోంది. అసలు ప్రయాణికులైతే దారుణంగా ఒకప్పుడు మనం చూసాం, ఇది పండగల సమయాల్లో ఆర్టీసీ బస్ స్టాండ్లోనూ లేదా రైల్వే స్టేషన్లోనూ ప్రజలు ఎక్కట్లు పట్టడం అనేటువంటిది ఫర్ ద ఫస్ట్ టైం పౌర విమానయాన శాఖలో ఎయిర్పోర్ట్లో పడిగాపులు గాయటం. ఎందుకనంటే మేజర్ పర్సంటేజ్ ఆఫ్ ఫ్లైట్స్ ఇండిగో వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. ఎంత దూరం తీసుకొచ్చారు, చొరవ ఎందుకు తీసుకోలేదు, వాళ్ళతో ఎందుకు మాట్లాడలేదు అనేటువంటిది ఇప్పుడు ప్రధానమంత్రి కార్యాలయమే స్వయంగా ప్రధానమంత్రి నేతృత్వంలో ఆయన డైరెక్షన్లో రంగంలోకి దిగి ఇండిగో అడ్మినిస్ట్రేషన్ యాజమాన్యంతో మాట్లాడుతున్నారట. సో అది జరుగుతోంది. అయితే అసలు ఇది రావడానికి కారణం టెక్నికల్గా డీజీసీఏ అని ఉంటుంది. మొత్తం ఈ విమానయాన రంగం అంతా కూడా వాళ్ళ కంట్రోల్లోనే ఉంటుంది. దానికి సంబంధించినటువంటి ప్రైవేటు వాళ్ళు నడిపిస్తున్నా కూడా విమానాలని మొత్తం గవర్నమెంట్ తరఫున కంట్రోల్ చేసేది క్వాలిటీ కంట్రోల్ లాగా అన్నీ చూసేదంతా కూడా డీజీసీఏ. వాళ్ళ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి అనుగుణంగానే విమానయాన సంస్థలన్నీ కూడా రన్ చేయాల్సి ఉంటుంది విమానాలని. వాళ్ళు ఏంటంటే పైలట్లకి ఎక్కువ టైము వాళ్ళకి ఫ్లైట్ ట్రావెలింగ్ టైం అయిపోతుంది. అందువల్ల వాళ్ళు వాళ్ళ యొక్క సామర్థ్యం తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువ మంది పైలట్లను పెట్టి వాళ్ళ యొక్క పని సమయం తగ్గించాలి అనేటువంటి రూల్ని పెట్టడంతో విమానయాన రంగంలో 60% పైగా ఉన్నటువంటి ఇండిగో వాళ్ళు మాత్రం దీన్ని వాళ్ళు పాటించలేదు. వీళ్ళకి సమయం కూడా ఇచ్చారు డీజీసీఏ వాళ్ళు. నవంబర్ నుంచే అది అమల్లోకి రావాలి అన్నా కూడా వాళ్ళు ఇంకా పైలట్లని నియమించుకోకపోవటం సఫిషియెంట్గా ఇంత పెద్ద సంక్షోభానికి దారితీసింది. మరి ఈ విషయంలో విమానయాన శాఖ మంత్రిగా రామ్మోహన్ నాయుడు గారు ఆయన చాలా ఎఫిషియెంట్గా అంత సబ్జెక్ట్ మీద మంచి అవగాహన ఉన్న వ్యక్తి. అంటే ఆయన సామర్థ్యం మీద పెద్దగా ఎవరికి ఇది లేకపోయినా కూడా మరి ఇది ఇంత దూరం రావడానికి కారణం ఏంటి అనేటువంటి రకరకాల అనుమానాలకు దారితీస్తుంది. ఒక పక్కేమో లోకేష్ గారు దీంట్లో వేలు పెట్టారు. లోకేష్ గారు పుసుక్కున అర్నాబ్ గోస్వామి డిబేట్లో టీడీపీకి చెందినటువంటి దీపక్ రెడ్డి లోకేష్ గారు పర్యవేక్షిస్తున్నారంటే లోకేష్ గారికి సంబంధం ఏంటి? ఆయన ఒక రాష్ట్ర మంత్రి అయి ఉండి కేంద్ర విమానయాన శాఖకు సంబంధించినటువంటి విషయాన్ని ఆయన సమీక్షించడం ఏంటని అర్నాబ్ గోస్వామి చాలా గట్టిగానే అడిగినటువంటి ఇది. ఈ సందర్భంగా లోకేష్ మీద కూడా తీవ్రమైనటువంటి విమర్శలు రావడం జరిగింది. ఇక చంద్రబాబు నాయుడు గారి విషయానికి వస్తే అసలు ఆయన పెద్ద ట్రబుల్ షూటర్. దేశంలోనే ఎక్కడ ఎవరికి ఏ ట్రబుల్ వచ్చినా కూడా ఆయన్ని సంప్రదిస్తారు. అంతటి ట్రబుల్ షూటర్గా పేరున్నటువంటి విజనరీ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి తన పార్టీకే చెందినటువంటి వ్యక్తి అక్కడ కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా ఉంటే మరి ఇంత పెద్ద సంక్షోభం వస్తుంది అని తెలిసినప్పుడు మరి ఆయన తన పార్టీ మంత్రికి ఆ మాత్రం సూచనలు ఇవ్వలేదా అనేటువంటిది కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద కూడా తీవ్రమైనటువంటి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పైగా ఇప్పుడు ఎల్లో మీడియా దీన్నంతా కవర్ చేయడానికి, ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో కూడా విపరీతంగా దీని మీద చర్చ జరుగుతుంది కదా. సో ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైసీపీ కూడా దీని మీద పూర్తిగా టీడీపీని అలాగే ముఖ్యంగా రామ్మోహన్ నాయుడిని అటాక్ చేస్తున్న సమయంలో ఎల్లో మీడియాలో ఏంటంటే లేదు ప్రయాణికుల యొక్క వాళ్ళకి అసౌకర్యం కలగకుండా చూడటానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు, వాళ్ళ డబ్బులు కూడా టికెట్ డబ్బులు రిఫండ్ ఇచ్చే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు అంటూ మాట్లాడటం ఇది చాలా పూర్తిగా బాధ్యతారాహిత్యం. అసలు సమస్య ఏదైతే ఉందో దాని గురించి చర్చించకుండా అది ఎందుకు వచ్చింది అనేటువంటి దాన్ని అడ్రస్ చేయకుండా ఏదో నష్ట నివారణ చర్యలు చేపడతాం అనేటువంటిది, ఏదో డ్యామేజ్ జరిగిన తర్వాత నష్టపరిహారం ఇస్తాం అన్నట్టు మాట్లాడటం ఏంటిది అని, ఇది ప్రమాదం కాదు సంక్షోభం అనేటువంటి విషయాన్ని ఎందుకు మర్చిపోయారు? ఏమీ చేయకుండా కూర్చుని ఇప్పుడు సడన్గా సంక్షోభం వచ్చేసిందని చేతులు ఎత్తేసి ముందు మా ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకి అసౌకర్యం లేకుండా చూడటం, వాళ్ళని ఇళ్ళకి పంపించి ఏర్పాటు చేయటం, ప్రత్యామ్నాయ ఫ్లైట్లు ఏర్పాటు చేయటం అంటూ మాట్లాడటం పూర్తిగా బాధ్యత రాహిత్యం అనేటువంటిది ఇప్పుడు జరుగుతున్న చర్చ.